వెల్కమ్ బ్యాక్. మోడీ విశ్వ నరుడిగా విశ్వ నరేంద్రుడిగా అవతరిస్తుంటే అతడి గొప్పతనం లేదంటారేంటి? ప్రపంచ దేశాలన్నీ మోడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. చైనా అధ్యక్షుడు ఏకంగా మోడీ సొంతూరుకే వచ్చేస్తే ఒబామా రెండోసారి భారత్ వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. ఇక మోడీ కూడా మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. బ్లాక్ మనీని వెలికి తెస్తామన్నారు. స్వచ్ఛ భారత్ అంటూ చీపుర్లే పట్టేశారు. మరి ఇలాంటి మోడీ ఏం చేయలేదు అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు మోడీ ఏం చేశారు, ఏం చేయలేకపోయారు? మేక్ ఇన్ ఇండియాతో సరికొత్త నినాదం, స్వచ్ఛ భారత్తో దేశమంతా ఆర్భాటం, విదేశీ పర్యటనలతో విశేష ప్రచారం, విశ్వ నరేంద్రునిగా మోడీ అవతారం. ఇలా గడిచిన 6 నెలల్లో అందరూ ఆయనను ఆకాశానికెత్తేశారు. ప్రపంచ దేశాలు ఆయనకు ఆహ్వానం పలుకుతూ రెడ్ కార్పెట్ పరిస్తే మరికొందరు దేశాధ్యక్షులు ఏకంగా ఆయన ఇంటి గుమ్మమే తొక్కారు. భారత్ కి ఆగర్భ శత్రువైన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఏకంగా మోడీ సొంత గ్రామమైన అహ్మదాబాద్ కు వెళ్లటం అన్నది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మోడీ కూడా ప్రపంచ దేశాల్లో పర్యటనలు చేస్తూ అటు అమెరికా నుంచి ఇటు ఆస్ట్రేలియా వరకు ప్రపంచమంతా చుట్టేస్తూ తెగ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అదే కార్యక్రమం చేస్తున్నారు. ఈయన వెళ్ళటం కాదు, వెళ్ళి విదేశీ నాయకులను కలుసుకోవడం కాదు, అక్కడ మళ్ళీ పెద్ద పెద్ద బహిరంగ స్క్వేర్లలో ప్రదర్శనలు చేసి వాటిని కూడా ఒక ప్రచార తతంగంగా మార్చుకుంటున్నారు. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. దేశం యొక్క స్వావలంబనం దెబ్బతీసి పూర్తిగా విదేశాలకు లాభం కలిగించే విధానాలు మోడీ వైపు సార్వత్రిక ఎన్నికల్లో చేసిన ప్రచారార్భాటాల దగ్గర నుంచి తాజాగా మోడీ గారు చేస్తున్న ప్రచార నినాదాల వరకు అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి వర్కౌట్ అయ్యేలా లేవన్నది కొత్త వివాదం. అవును, మోడీ ఎన్నికల ప్రచారంలో ఆర్భాటం చేసిన అంశం బ్లాక్ మనీని రప్పించడం మొదలుకుని తాజాగా ఆర్భాటం చేస్తున్న మేక్ ఇన్ ఇండియా వరకు అన్నీ ఇప్పుడిప్పుడే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే బ్లాక్ మనీ వెలికితీతకు సిక్ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఆ సిక్ చేసిందేమీ లేదు. గత ఏడాది యూపీఏ సర్కార్ సంపాదించిన నల్ల కుబేరుల జాబితానే తాను కూడా చేజిక్కించుకుని బయటపెట్టారు. ఆ తర్వాత కూడా వారి జాబితాను బయటపెట్టలేమంటూ దౌత్యపరమైన సాకులు చెప్పి కోర్టుల్ని కూడా ధిక్కరించారు. అంటే ఈ విషయంలో మోడీ ప్రచారమంతా మాటలకే పరిమితమైంది, కానీ చేతల్లో అడుగు పెట్టలేదు. బ్లాక్ మనీకి సంబంధించి ఆయన ప్రతి ఫ్యామిలీకి 15 లక్షల రూపాయలు వచ్చేటువంటి విధంగా అక్కడ విదేశాల్లో బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీని అంతా తీసుకొస్తాను, దేశంలో ఉపయోగిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పటి వరకు ఆ జాబితా కూడా వెల్లడించేటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు. జాబితా వెల్లడిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బందిలో పడాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళని ఆయన ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బందిలో పడితే ఆయనకేమిటి? ప్రజలకు లాభం జరిగే పని అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది పడినా, లేకపోతే అంబానీకి ఇబ్బంది పడినా, ఇంకెవరికి ఇబ్బంది పడినా ఆ డబ్బులు తీసుకొచ్చి దేశం యొక్క సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలి. కానీ ఆ విధమైనటువంటి ప్రయత్నము చేయట్లేదు. ఇక మోడీ ప్రచారం చేసిన మేక్ ఇన్ ఇండియా, యాక్ట్ ఈస్ట్, శాసకులు కాదు సేవకులు వంటి నినాదాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ నినాదాలు తొలినాళ్లలో ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకున్నా వాటి ప్రభావం మాత్రం అంతంత మాత్రమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒబామా కూడా ఎస్ వి కెన్ అంటూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. కానీ అధ్యక్ష పీఠం ఎక్కి నోబెల్ అందుకున్నా ఆయన చేసిందేమీ లేదన్న వాస్తవం ఇప్పుడిప్పుడే అమెరికన్లకు బోధపడుతోంది. ఇక ఇదే నిజం ఇప్పుడిప్పుడే భారతీయులకు అర్థమవుతోంది. మోడీ చెప్పుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం వర్తమాన పరిస్థితుల్లో భారత్ కి అనువర్తించలేమంటూ ఆర్బీఐ గవర్నర్ రాజన్ విమర్శిస్తున్నారు. చైనాలో సక్సెస్ అయిన ఫార్ములాని ఇప్పుడు భారత్ లో అనువర్తించలేమంటున్నారు. భారత్ ను తయారీ రంగ హబ్ గా తయారు చేసినా ఆ వస్తువులకు భారత్ మార్కెట్ తప్ప బయట మార్కెట్లలో గిరాకీ సృష్టించలేమన్నది రాజన్ అంతరంగం. స్లోగన్ ఇచ్చారు, కానీ మేక్ ఇన్ ఇండియా గురించి విదేశీ పెట్టుబడులు రావాలి, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని, సరుకు ఉత్పత్తి రంగాన్ని బలపరచుకోవాలి ఆ పెట్టుబడులతో మనమని మోడీ గారు విదేశాల్లో పర్యటించి అంతా చేశారు. తెరా చూస్తే రఘురామ్ రాజన్ గారే ఈ మేక్ ఇన్ ఇండియా గురించి కామెంట్ చేస్తా ఇది ఉత్తదే అన్నట్టు కూడా మాట్లాడటం, ఇది నిష్ఫలమైంది అన్నట్టు మాట్లాడటం మనం గమనించాం. ఆయన చెప్పింది దేశంలోనే డిమాండ్ పెరగాలి తప్పితే మీరు ఇంకో చైనా లాగా తయారవటం, రెండో చైనాని భరించే శక్తితో భారతదేశ ప్రపంచానికి లేదు. రెండో చైనాని భరించే శక్తి, మీరు ఇంకో చైనా లాగా తయారవుదాం అనుకుంటే కుదరదు, అది సాధ్యం కాదు, ఎగుమతులు కూడా మీరు చేయలేరని చెప్పాడు. ఎందుకంటే ఇదొక్కటి కాదు, మోడీ ఆర్భాటంగా ఆరంభించిన స్వచ్ఛ భారత్ కొద్ది రోజుల్లోనే కనుమరుగైపోయింది.
సచిన్ లాంటి కొందరు మినహా చాలా మంది సెలబ్రిటీలు కూడా పబ్లిసిటీ కోసం చీపుర్లు పట్టారే తప్ప ఎవరూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇక మోడీ గడిచిన 7 నెలల్లో ప్రపంచ పర్యటనలకు ప్రచారార్భాటాలకు తప్ప ప్రజల కోసం ఆలోచించటం లేదన్నది కొత్త విమర్శ. ఆఖరికి మోడీ భారత్ పర్యటనకు ఎప్పుడు వస్తారన్న స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయంటే మోడీ విదేశీ పర్యటనల జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదొక్కటే కాదు, మోడీ విదేశీ పర్యటనలతో ఆయన వ్యక్తిగత చరిష్మా పెరిగిందే తప్ప దేశానికి వనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. జపాన్, అమెరికా పర్యటనల్లో మోడీ సాధించిన ఫలితాలు దాదాపు శూన్యమనే చెప్పాలి. ఇదొక్కటే కాదు, మోడీ ప్రధానయ్యాక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురావటం మీదే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించింది శూన్యమనే చెప్పాలి. ఇటీవల మన్ కీ బాత్ అంటూ తన మనసులో మాటను బయటపెట్టి దేశంలో మాదక ద్రవ్యాలను అరికట్టాలని యువతకు పిలుపునిచ్చిన మోడీ అసలు ఆ దిశగా ప్రభుత్వం ఏం చేస్తుందన్న అంశం మీద పల్లెత్తు మాట ఎత్తలేదు. ఇప్పటి వరకు మోడీ చేసిన ప్రమాణాలు, తీసుకున్న నిర్ణయాలు అన్నీ సంపూర్ణ ఆచరణకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. భవిష్యత్తులో అవి లక్ష్యాన్ని చేరుతాయన్న నమ్మకమూ అంతంత మాత్రమే. అసలు మన్ కీ బాత్ అంటూ తన మనసులో మాటలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేయటమే కాదు, కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న జన్ కీ బాత్ కూడా వినాలన్నది ప్రజల ఆకాంక్ష. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం.